ఓకే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సర్వేభ్యః ప్రణామః. మనం లాస్ట్ క్లాస్ లో శత్రు ప్రత్యయం ఏకవచనం నేర్చుకున్నాం కదండి. సో శత్రు ప్రత్యయం అనేది ఎక్కడ వాడుతున్నాము చెప్పండి ఎవరన్నా. ఒక్కటి పని చేస్తూ ఇంకోటి చేయటం, రెండు ఏకకాలంలో చేస్తున్నప్పుడు వాడుతున్నాం. ఇంకో పని కూడా చేస్తే దానికి ఎగ్జాంపుల్, రాముడు తాగుతూ చూస్తున్నాడు. సో ఇప్పుడు రెండు పనులు సైమల్టేనియస్ గా జరగాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక పని చేస్తూ ఇంకొక పని చేస్తున్నాం. ఈ చేస్తూ అన్నది ఎప్పుడు శత్రు ప్రత్యయంలో ఉంటుంది. ఓకేనా? తర్వాత క్రియ ఏదైతే ఉందో అది చేసేసాము అనన్నా చెప్పచ్చు, చేస్తున్నాను అనన్నా చెప్పచ్చు. అంటే ఇది వర్తమాన కాలంలో అయినా ఉండొచ్చు, వేరే కాలాలలో కూడా ఉండొచ్చండి. సో ఇప్పుడు నేనేమంటానంటే, నేను క్లాస్ వింటూ చదువుకుంటున్నాను, లేకపోతే క్లాస్ వింటూ రాసుకుంటున్నాను. క్లాస్ వింటూ వినేది జరుగుతోంది, రాసుకునేది జరుగుతోంది కదా. అలానే నేను క్లాస్ వింటూ రాశాను అని కూడా చెప్పచ్చు, దానిలో ఏమీ తప్పులేదు. అర్థమైందా అండి? ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే అండి, అర్థమైంది. వర్తమాన కాలంలో ఉండాలి అని అన్నట్టుగా అన్నారు. అందుకే చెప్తున్నానండి, నేను వేరే వీడియో చూసి కన్ఫర్మ్ చేయడానికే చెప్తున్నాను. ఓకేనా? నేను రాస్తూ తిన్నాను, నేను రాస్తూ చేశాను. యాక్చువల్ గా చేస్తాను కూడా ఉండొచ్చు, అది ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరకటం లేదు. వీళ్ళు ఎంతసేపు శత్రు ప్రత్యయం అంటే సైమల్టేనియస్ గా జరగాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ప్రెసెంట్ కంటిన్యూస్ అని చెప్పేటప్పటికి అందరం ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే తర్వాతి క్రియ కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి అని అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా? అలా కాదు. మాకు శ్రీనివాస్ సార్ చెప్పింది కూడా అయిపోయిన దాని గురించి కూడా చెప్పచ్చు, కానీ ఆ టైంలో ఈ క్రియ జరుగుతూ ఉంది అని చెప్పాలి అని చెప్పారు. ఓకే, మీకు నేను మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను ఒకసారి ఇంకా చెక్ చేసి. బట్ ఈ రెండు ప్యారలల్ గా వాడచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను తింటూ మంచినీళ్ళు తాగాను అని కూడా చెప్పచ్చు. ఓకేనా? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దామా? మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా శత్రు ప్రత్యయంలో? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు చేసే సెంటెన్సెస్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు చేతనైతే నేను అది క్లియర్ చేస్తాను, లేకపోతే ముందుకెళ్దాం. ప్రణామః మహోదయే. ప్రణామః. అది గమ్మత్ ఏమిటంటేనండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు, కానీ శ్యామల మా కోసం రాసిన సెంటెన్సెస్ లో అలా మేము అయిపోయినట్టు కూడా రాసేసుకొని అవి కూడా రాసేసామండి. మీరు అసలు మీ ప్రాక్టీస్ కి నాదిష్టే తగులుతుందండి నిజంగా. సూపర్, మీరు వెరీ గుడ్. అందువల్ల మీరు ఆ మాట అనగానే నాకు ఒక్కసారి అమ్మో అనిపించింది, ఎందుకంటే ఇది ఆలోచించలేదు. అది పాస్ట్ టెన్స్ కూడా ఉంటుంది అనుకొని మేము దృష్టవాన్ అలా కూడా రాసేసుకున్నాం అనమాట. సో అందువల్ల అది మీరు మీరు అందరికీ క్లియర్ గా ఉంది ఇప్పుడైతే. అవునండి, వెరీ గుడ్. జనరల్ గా వాళ్ళు ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ ఇలా చెప్తారు కాబట్టి అందరూ మరి అది రాంగ్ గా ఇంటర్ప్రిట్ అవుతుందో మరి ఎలా వెళ్తుందో నాకు తెలియటం లేదు. నాకు అర్థమైంది అయితే ఇది. ఓకే అండి. సో ఏంటంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక క్రియ జరుగుతూ దాంతో చెయ్యొచ్చు, మనం చేసేసి ఉండవచ్చు, చేస్తూ ఉండవచ్చు, రేపొద్దున చెయ్యొచ్చు. తెలుగులో కూడా అదే చెప్తాం కదా. నేను ఆ ఉద్దేశంతోనే అలా చెప్పాను. సో అది నేను వేరే చోట కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్ గా 3 వాడచ్చు. మీరు ట్రై చేయండి ఇంకొంచెం. మీరు అది రాంగే అయిందనుకోండి, శత్రు ప్రత్యయం అయితే వాడడం సేమ్ ఉంటుంది కదా, మీకు ఆ శత్రు ప్రత్యయాన్ని ఎలా మార్చాలి అన్న దానిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు మీరు అందరూ ఫస్ట్ ఏకవచనంలో కంఫర్టబుల్ గా ఉంటే మనం ద్వివచనము బహువచనానికి వెళ్దాం. యాక్చువల్ గా ద్వివచనంలో మనం చేసిన ఎగ్జాంపుల్స్ అంత ఎక్స్టెన్సివ్ గా చెయ్యక్కర్లేదండి. ద్వివచనం ఎక్కడో కానీ రాదు, కాబట్టి అంత అవసరం లేదు. కానీ మనం యాక్చువల్ గా మాట్లాడాలి అన్న టైంలో ద్వివచనం రావాలి అంటే మనకు ఆ ఫ్రీ ఫ్లో రావడానికే మీరు ఇన్ని చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఏమన్నా అంటే చేసినా పర్వాలేదు అన్నట్టుగా మనము చేసుకుంటున్నాం అన్నమాట.
ఓకేనా? సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? శత్రు ప్రత్యయంలో ఎప్పుడైనా ఒక క్రియతో పాటు ఇంకో క్రియ కూడా జరుగుతుంటే ఏ క్రియ అయితే కంప్లీట్ అంటే ఒకటి మెయిన్ క్రియ చేస్తున్నాము, ఒకటి అది మెయిన్ క్రియ కాదు, దానికి శత్రు ప్రత్యయం పెడుతున్నాం. అంటే నేను తింటూ తాగుతున్నాను అంటే తాగుతున్నాను అనేది మెయిన్ క్రియ, తింటూ అనేది దీంతో కూడి చేస్తున్నాను అని చెప్పేది మనకి శత్రులోకి వచ్చే క్రియ అన్నమాట కదా. సో పుల్లింగం ఎలా ఉంటుంది? రామః, రాముడు చదువుతూ తిరుగుతున్నాడు. చెప్పండి ఎవరైనా. పఠన్ భ్రమతి. భ్రమతి. ఆ, అదే స్త్రీలింగం అయితే, స్త్రీ అయితే పఠంతి. రామ సీత పఠంతి భ్రమతి. ఓకే. సో నపుంసకలింగం కూడా చెప్పుకున్నామా అండి మనం మొన్న? లేదు. ఓకే. నపుంసకలింగం అయితే అంటే నపుంసకలింగంలో మనం లిఖను చెప్తే బాగోదు కదా. పతతి చెప్పుకుందాం. పత్రం అని చెప్పి వాడుకోవచ్చు, పత్రము, ఫలము, పుష్పము చెప్పి వాడుకోవచ్చు. కాబట్టి పత్రం పతత్ అవుతుంది. శత్రు ప్రత్యయంలో పతత్ అంటే పఠన్, పఠంతి, పతత్ అదే పఠత్ అవుతుంది. ఇది మనకి ఏకవచనంలో పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఓకేనా? మనం ఇంకా ఒక్కొక్క దానికే చేసుకుందాం. పఠన్ అంటే చదువుతూ అని, అది పుల్లింగానికి పఠన్ అనేది. పఠంతి అనేది స్త్రీలింగానికి. పఠత్ అనేది నపుంసకలింగానికి. ఓకేనా అండి? ఇది ఏకవచనం. మనం అలా పుంలింగంకి ఒక్కదానికే తెలుసుకుందాం ఫస్ట్. పుల్లింగంలో ద్వివచనంకి ఏమవుతుంది? పఠంతౌ. పఠన్ అనేది ఏకవచనానికి, పఠంతౌ అనేది ద్వివచనానికి, పఠంతః అనేది బహువచనానికి. అంటే ఇద్దరు రాముళ్ళు చదువుతూ తిరుగుతున్నారు. రామౌ పఠంతౌ భ్రమతః. ఇక్కడ 2 చోట్ల వర్బ్ మార్చాలి. ఓకేనా? రామః లిఖంతౌ పఠతః. అదే బహువచనం అయితే రామాః పఠంతః లిఖంతి. అందరు రాసుకున్నారండి? మేడం ఇంకొకసారి చెప్తారు. ఎక్కడ ద్వివచనం కావాలా? అవునండి. రామౌ పఠంతౌ లిఖతః. ఇద్దరు రాముళ్ళు రాస్తున్నారు కాబట్టి లిఖతః. రామౌ లిఖతః అనేది ద్వివచనంలో మనం మామూలుగా ఎప్పుడు చేసుకునే సెంటెన్స్. వస్తుంది కదండి. లిఖతః పెద్ద థ, రెండో తత్తాలో స్మాల్. లిఖతః మామూలు త. పఠతి, పఠతః, పఠంతి. ఇది మనం నేర్చుకున్నాం కదా, ద్వివచనం నేర్చుకున్నాం. మధ్యమ పురుష కాదు, ద్వివచనం అండి ఇది. మీరు చెప్పిన ఒత్తు థా వస్తే అది మధ్యమ పురుష అయిపోతుంది. అవునవును మేడం, కరెక్ట్. సో ఇప్పుడు ఇద్దరు రాముళ్ళు చదువుతూ రాస్తున్నారు. రామౌ పఠంతౌ లిఖతః. రామౌ లిఖతః అనేది మనకు తెలిసిన సెంటెన్స్. చదువుతూ అన్నాం కాబట్టి పఠంతౌ అని యాడ్ చేసాం. అన్నపూర్ణ గారు ఓకేనండి? ఓకే మేడం. అదే చాలా మంది రాముళ్ళు అయితే రామాః పఠంతి కదా మనకు మామూలుగా వచ్చింది. దానిలో చదువుతూ రాస్తూ పెట్టాలనుకోండి
రామాః లిఖంతః పఠంతి. అంతేనా? లేకపోతే పఠంతః లిఖతి అలా లిఖంతి ఏదైనా క్రియ అటు ఇటు మార్చుకున్నా గానీ మీరు ఏది కంప్లీట్ చేశారు, దేని గురించి చేస్తూ అని చెప్పారు అన్నది పట్టుకోవాలి. ఆడుతూ అంటే క్రీడన్ అలా రావాలి, లేకపోతే ఆడుతున్నారు అంటే క్రీడతి రావాలి. అక్కడ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేయండి. ఓకేనా? మేడం ఇది బహువచనంలో రాముళ్ళు చదువుతూ రాస్తున్నారు కదండి మీరు చెప్పింది. రామాః పఠంతః లిఖంతి. ఓకే. లిఖతి లిఖతః లిఖంతి అది మనకు పాతది ముందర తెలుసుకున్నది. అవునవును. మనకి శత్రు ప్రత్యయంలో ఇంకొక కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టు కూడా ఇంకోటి ఉంది, చెప్పమంటారా వద్దా? చెప్పండి. మనము ఇప్పుడు ఏం చేసాము, రాముడు చదువుతూ రాస్తున్నాడు అన్నాను. నేను రాముడు రాసే సమయంలో చదువుతున్నాడు అని కూడా చెప్పొచ్చు కదా. చెప్పచ్చండి. అప్పుడు ఏది మెయిన్ క్రియ అవుతుంది? చదవటం. సో రాసే టైంలో చదువుతున్నాడు అంటే రాసేది మెయిన్ క్రియ అవుతుంది. చదివే టైంలో రాస్తున్నాడు అని అంటే చదివేది మెయిన్ క్రియ అవుతుంది. ఓకేనా? రామః పఠన సమకాలం లిఖతి అన్నాను అనుకోండి. పఠన సమకాలం అంటే చదివే టైంలో రాస్తున్నాడు. సెంటెన్స్ చెప్పండి మీరు శత్రువు యూజ్ చేసి. రామః లిఖన్ పఠతి. ఉత్తమం. అర్థమైందా అందరికి? రామః పఠన్ లిఖతి కాదు, లిఖన్ పఠతి. పఠన సమకాలం. పఠన సమకాలం అనేది చదివే టైంలో అని. అప్పుడు ఆ చదివే టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్రియ అయిపోతుంది, అక్కడ మెయిన్ క్రియ అవుతుంది. లిఖతి అనేది చదువుతూ రాస్తూ ఉన్నాడు అని చెప్పడం అవుతుంది అన్నమాట. జస్ట్ వర్డ్స్ ని ఇంటర్చేంజ్ చేయడమే మనము. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ చేసుకున్నప్పుడు వేరే ఎక్కడైనా బుక్స్ లో చూస్తే అది వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఎక్కువ డీప్ గా వెళ్ళకపోయినా జస్ట్ అర్థం చేసుకోండి. పఠన సమకాలం అంటే చదివే టైంలో, అంటే మెయిన్ చదువుతున్నాడు దాంతో కూడా రాస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఓకేనా? అర్థమైందా లక్ష్మి గారు? మేడం అర్థమైంది. కన్ఫ్యూజన్ గా ఉన్నా పర్వాలేదు, ఒకసారి ఆలోచించండి అంతే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. మీకు శత్రు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే. రామః పఠన సమకాలం లిఖతి. రామః లిఖన్ పఠతి. పఠన సమకాలం లిఖతి. పఠన సమకాలం అన్నారంటే ఆ చదివడం అనేది మెయిన్ క్రియ అవుతుంది. అప్పుడు దానికి శత్రు ప్రత్యయం పెట్టకూడదు, అది వర్తమాన కాలంలో అదే మేడం. పెట్టాలి. అవును, అంటే లిఖన్ పఠతి పెట్టాలి. కరెక్ట్. ఊరికే ఇది కూడా వస్తుంది, ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ ఇదేంటి మనం తెలుసుకోలేదు అనుకుంటారని చెప్తున్నాను. ఎక్కువ డీప్ గా వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్త్రీలింగం. సీత పఠతి పఠంతి లిఖతి కదా. పఠంతి లిఖతి దీనికి అంటే సీత చదువుతూ రాస్తోంది. పఠంత్యౌ లిఖతః అంటే పఠంత్యౌ సీతే పఠంత్యౌ లిఖతః ఇద్దరు సీతలు చదువుతూ రాస్తున్నారు. నేను ముందు చెప్పినట్టు ఎక్కువ ద్వివచనంలో అంటే కొంచెం ఈ క్రియాపదాలన్నీ ఎలాగుంటాయంటే చిన్న చిన్న నకారంతో లేకపోతే తావత్తుతో యావత్తుతో మొత్తం మారిపోతేటట్టుంటాయి కదా. శత్రు తవతు రెండు కొంచెం అలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ద్వివచనంలో ప్రాక్టీస్ చేయకండి. కొంచెం అర్థమైంది
మ్యామ్ ఇక్కడ పుల్లింగంలో తాతలో పఠంతవ తానే వస్తుంది. కదమ్మా. ఒక్కసారి ఇద్దరు ఒకేసారి మాట్లాడారు. ఒక్కడే చెప్పండి. ఇక్కడ లిఖత తాతలో తానే కదా మ్యామ్, లిఖత. కరెక్ట్. శోభ గారు, మేడం పఠంతో అని పుల్లింగంలో వస్తుంది, స్త్రీలింగం సేమ్ వస్తుంది కదా. పఠంత్యౌ యావత్తు వస్తుందండి. పుల్లింగంలోకి స్త్రీలింగంలోకి తేడా అది. స్త్రీలింగంతో ఎక్కువ యావత్తు వస్తుంది. ఓకే మేడం. పఠంత్యౌ అది పఠంతౌ. అందుకే చెప్తున్నా, ఇవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. జాగ్రత్తగా రాసుకుని రిపీట్ చేసుకుంటూ, గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైతే చాలు. పఠంతి, పఠంత్యౌ, పఠంత్యః, పఠంత్యః. సో ఇది బహువచనం అన్నమాట. సీతాః పఠంత్యః లిఖంతి. సారీ. ఓకేనండి. ఎవరన్నా మేడం చెప్తారా? ఇప్పుడు రాసేసుకున్నా. ఇప్పుడు ఇలా గనక రాసేట్లయితే పఠన సమకాలం, లిఖన సమకాలం అట్లా కొత్త పదాలు కూడా వస్తాయి కదండి, క్రియాపదాలు. ఎందుకు వస్తాయి? మన క్రియాపదాలే కదా అటు ఇటు మారుస్తున్నాము. నాకు అర్థం కాల మీ క్వశ్చన్ కరెక్ట్ గా. సరేనండి. అంటే పఠన సమకాలం అన్న పదానికి క్వశ్చన్ పేపర్ కనుక రాయాలనుకుంటే గనక పఠన, లిఖన, వచన అట్లా మారుతాయి కదా. కరెక్ట్. అదే. వచన సమకాలం, లిఖన సమకాలం, లేఖన సమకాలం వస్తుంది అనుకుంటా. కరెక్ట్ గా నాకు గుర్తులేదు. పచన సమకాలం అలా చెప్తాం. కరెక్ట్. మనం అంటే అవి ఇప్పుడు తెలుసుకోలేదా తృతీయ విభక్తి చతుర్థి నేర్చుకున్నప్పుడు? పఠనం కరోతి, అలా మనము పచనం కరోతి, లేఖనం కరోతి అట్లా నేర్చుకున్నాం ఒకసారి మనం. మీరు మర్చిపోయారో లేకపోతే చాలా రోజులైందో మరి గుర్తులేదు నాకు. ఒకసారి వెనకాల చూడండి. ఒకసారి మీరు రాసుకున్నారు అవి. ఎవరో ఏదో అడగబోయారు, చెప్పండి. అంటే శత్రు ప్రత్యయానికి బదులు పఠన సమకాలం అలా కూడా చెప్పచ్చా? ఇది అంటే సంస్కృతంలో ఆ పఠన సమకాలం అని చెప్పొచ్చు. వాటికి ఈక్వలెంట్ గా శత్రు ప్రత్యయం అన్నమాట. మనకు ఒకటే సెంటెన్స్ 2-3 రకాలుగా చెప్తాం కదా. శత్రు ప్రత్యయం వాడకుండా అలా కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ మెయిన్ గా శత్రువు నేర్చుకుంటున్నాం కాబట్టి దీని మీద ఫోకస్ చేద్దాము. అంటే అది కొంచెం ఎక్కువ లెంతీగా పఠన సమకాలం అలా వాడడం అనేది కన్నా ఇది బాగుంటుంది. పఠన సమకాలం అనే దాంట్లో మీకు వచనాలు చెప్పటం లేదు. ద్వివచనమా ఏకవచనమా అనేది చివరి క్రియాపదం వల్లనే తెలుస్తుంది. అంటే కర్త వలన చివరి క్రియాపదం వల్ల. ఇందులో శత్రు ప్రత్యయంలో వాడతాం కాబట్టి అన్ని ద్వివచనంలో పెట్టి అంతా మనకు కరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా కూడా వాడచ్చు, తప్పేం కాదు. ఓకే, అర్థమైందా అండి అందరికి? మేడం ఇక్కడ ద్వివచనానికి శృణ్వంతౌ అంటే అంటారు కదా, అది శత్రు ప్రత్యయంలో ఎలా అంటారు? శృణంతౌవా? శృణ్వంతౌ అది ఏమిటి? తవతు ప్రత్యయం అంటే వింటూ ఆడుతున్నాడు అని రాముడు వింటూ, ఇద్దరు రాములు వింటూ ఆడుతున్నారని చెప్పాలనుకోండి. ఆ వింటూ అనడానికి శృణ్వన్ కదా, శృణ్వన్ అది ఏకవచనానికి. శృణ్వంతౌ, శృణ్వంతః, శృణ్వంతి, శృణ్వంత్యౌ, శృణ్వంత్యః. శృణ్వంత్యౌ వస్తుంది. అది యాక్చువల్ గా శృణ్వంతౌ అనేది రాదు కదా. శృణ్వంతౌ అనేది బహువచనం, సారీ ద్వివచనం, పుల్లింగం. శృణ్వంత్యౌ అనేది స్త్రీలింగం.
ఓకేనా? మేడం అప్పుడు ఇది ఎలా రాయాలి నాకు అర్థం కాలేదు శృణ్వంతం అనేది. శృణ్ వన్ తౌ శురు రాస్తారు, నాకి వావొత్తు అడవా, అంతౌ నాకి తావొత్తు ఔకారం. అదే అనాకి తావత్తు వకారం ఇవ్వాలా? శృణ్ వన్ అంటే నేను రాసి పంపిస్తానండి. ఓకే మేడం. షాకి వట్రసుడి పెడతారు, అణాకేమో పావొత్తు పెడతారు, నాకి ఔకారం ఔ మాత్ర ఉంటుంది, కింద తావొత్తు ఉంటుంది. శృణ్వంతౌ. అర్థమైందండి. ఓకే. మీరు వీలైనంత వరకు నకారం వాడండి, సున్నా పెట్టేయకండి. మనం తెలుగులో సున్నా పెట్టి రాసినా పర్వాలేదు, సంస్కృతంలో మాత్రం ఇది కొంచెం పాటించడం అలవాటైతే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మామూలుగా మేడం పెట్టారా అండి? గ్రూప్ లో పెట్టాను చూడండి. థ్యాంక్ యూ అండి. నాకు ఔత్వం ఇచ్చి తావత్తు పెట్టాలి మీరు చెప్పినట్లయితే, అప్పుడు సరిపోతుంది. అర్థమైంది, ఇందాక స్ట్రైక్ అవ్వలేదు అందుకని అడిగా. ఓకే. సున్నా పెట్టకూడదు కాబట్టి నా రాయటం అవుతుందండి, లేకుంటే సున్నా పెట్టుకోవచ్చు అక్కడ. ఇప్పుడు మనం తెలుగులో గంగా అంటే గా తర్వాత సున్నా పెట్టేస్తాం కదా, సంస్కృతంలో రాసేటప్పుడు గంగా అన్నప్పుడు అక్కడ ఇంగ్ సౌండ్, గంగ అదే జాల రాసి ఇలా లైన్ పెడతాం కదా, కక్కా గగ్గాలో లాస్ట్కి వచ్చేది అది రాయాలి, గంగా. అలా రాసుకున్నారంటే అది పర్ఫెక్ట్ గా సాంస్క్రిట్ అవుతుంది. మనం తెలుగులో రాసేటప్పుడు సున్నాలు పెట్టేస్తాం అలవాట్లో. ఏండి మనసా స్మరామి పెట్టాను, అదేనా మీరు అడిగింది? మనసా సతతం, కరెక్ట్. మీకు పెట్టాను చూడండి. చూసాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అదే గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తా. ఇది ఇంకా చాలా ఉంటుందేమో కదా, ఇంతేనా? ఓకే, ప్రస్తుతానికి వీళ్ళ ఫస్ట్ ఒకటి అర్థం అవడానికి పెడుతున్నాను, తర్వాత కావాలంటే పెట్టేశాను, గ్రూప్ లో పెట్టాను. సరే. ఓకే అండి, ఇది అర్థమైందా? శత్రు ప్రత్యయం. మేడం నపుంసక లింగానికి 3 రకాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాదా అండి? వస్తాయండి, అన్నిటికీ వస్తాయి. అంటే నపుంసక లింగానికి మీరు పూర్తిగా మూడు చెప్పలేదు కదా? అవును, మనం ఏకవచనం అదే పుల్లింగానికి నేర్చుకున్నాము, తర్వాత స్త్రీలింగానికి, ఇప్పుడు నపుంసక లింగానికి చెప్తాను. ఓకేనండి. పఠతి అని వస్తుంది మనకి, తవతు లాగానే పఠతి. పఠతి, పఠంతి, తి దీర్ఘం లేకుండా. ఇంత డీప్ గా అసలు ఎక్కడ నేర్చుకోక్కర్లేదండి. ఒకటి చూసుకుని శత్రు ప్రత్యయం ఎలా వస్తుంది అంటే మీకు రూపాలు, ఈ క్రియాపద రూపాలన్నీ దొరికేస్తాయి. బట్ స్టిల్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎక్స్టెన్సివ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, మరీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే వరకు వెళ్ళకండి. నర్మదా గారు మీరు ఏమన్నా చెప్పాలా అండి? పఠంతి అన్నది ప్రథమ పురుష బహువచనం అవుతుంది కదండి. పఠతియా? పఠంతి. ఇప్పుడు మీరు నపుంసక లింగానికి కూడా బహువచనం పఠంతి అని చెప్పారా? కరెక్ట్, పఠంతి. పఠంతి అక్కడ ఏదో తేడా వస్తుంది. పఠతి అంటే ఏకవచనం అయిపోతుంది. అదొకసారి నేను చూస్తాను, అయితే కొంచెం డౌట్ ఉంది నాకు కూడా. ప్రథమ పురుష బహువచనము పఠంతి కదండి? కరెక్ట్. మరి ఇక్కడ కూడా నపుంసక లింగం పఠంతి అని చెప్పారు, బహువచనం. రెండు సేమ్. కరెక్ట్, అలానే అనిపిస్తుంది నాకు. నేను చూస్తానండి ఒకసారి. ఓకే అండి, ఓకే. నేను ఇప్పటి వరకు గమనించలేదు, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓకే. ఇది మేము ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, మాకు సార్ కూడా చెప్పలేదు, మేము ఇంటర్నెట్ లోంచి ఎక్కడో డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసిందే, అందుకని నాకు కరెక్ట్ గా గుర్తులేదు, ఏదో బుక్ లో చూసి రాసుకున్నాను నేను.
నో ప్రాబ్లం. ఓకే. ఉమ్, ఇది చేసినంత ఓకే. మనం చేయలేదేమో అనిపిస్తుందండి నాకైతే. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు మనం ఇంత ప్రాక్టీస్ గ్రూప్ లో ఉన్నారా మణి గారు? లేదండి. వీళ్ళ ప్రాక్టీస్ గ్రూప్ లోకి రండి. మనం అయితే లిటరల్ గా అసలు వాళ్ళు చేసేది ఎలా కరెక్ట్ ఆన్సర్ మ్యామ్. ఎత్తుక్కోవాలి మనం ఆన్సర్స్ అవును. అలా చేస్తున్నారు. వాళ్ళు మీరు కనుక ఇంకా మనకి స్టార్ట్ చేయాలండి, పాటలాడడం స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న అవును, పారాస్ కూడా రాసేస్తున్నారు కదా. సో క్లాస్ అవును. లో మాట్లాడండి, మీరే రోజుకొక ఒక పారా చదవండి. ఓన్ గా రాసిన పారా చెప్పండి మాకు. మేము కూడా నేర్చుకుంటాం తప్పకుండా మీ దగ్గర నుంచి. మేము కూడా నేర్చుకుంటాం. మీరు ఆ రికార్డులు పెడితే కూడా మేము చదువుకుంటాం. మేము కూడా మీ దగ్గర నేర్చుకుంటాం. మీ దగ్గర మా దగ్గర మీరు కాదు, మీ దగ్గర మేము నేర్చుకుంటాం. నేను ఇప్పుడు అదే ఎందుకు చెప్పానండి. వాళ్ళ రూమ్ కి వస్తే చాలు మేడం, వాళ్ళ రూమ్ కి యాడ్ అయితే చాలు, రెగ్యులర్ వాళ్ళు ప్రాక్టీస్ పద్మప్రియ చేసేస్తున్నారు. గారు, వాళ్ళతో పాటు మనం రివైజన్ అల్లే ఉంటుంది మేడం. పద్మప్రియ అదే గారు, నేను కొంచెం బిజీ అండి. నేను ఇప్పుడు రావటమే కొంచెం కష్టం అసలు పనిలోకి, క్లాస్లోకి కొంచెం ఓకే బిజీగా ఓకే ఉన్నాను. అందుకని ఒక్క నెల రోజులు అయితే నా పని అయిపోతుంది, అప్పుడు ఫ్రీ. మా మనవడు పెళ్లి ఓకే. కుదిరిందండి. ఇంట్లో ఇల్లు కడుతున్నాము, పని పెళ్లి అది ఇది అనే వరకు కొంచెం బిజీ అయిపోతుంది. సరే సార్. అయితే క్వశ్చన్ పేపర్స్ అన్ని ఉన్నాయండి. ప్రాక్టీస్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్స్ అన్ని ఉన్నాయి. ఒకవేళ మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీరు అటెండ్ చేసినా కూడా బాగుంటుంది. అవునా అండి, అదే చూస్తాను. షూర్ అండి. నేను అదే చెప్పాను, అన్ని కన్సాలిడేట్ చేసి ఎంత ఒక PDF ఫైల్లో పెట్టేస్తే మేము షేర్ చేసుకుంటాము. షేర్ PDF చేసుకుని మెల్లగా అనుకోండి. ఆన్సర్ రాసుకోవడం మొదలెడతాం మేము కూడా. మేము కూడా నేర్చుకుంటాం. తప్పకుండా థ్యాంక్ యూ, మంచి ప్రాక్టీస్ అవుతుంది. అవును. మీరు నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కళ్ళు లీడ్ తీసుకుని ఒక పారాగ్రాఫ్, ఒక 7 to 8 లైన్స్ మీకు ముందరే రాసుకురండి, పర్వాలేదు. కానీ క్లాస్ లో చదవండి. లాస్ట్ లో అయితే లాస్ట్ లో, స్టార్టింగ్ లో అయితే స్టార్టింగ్ లో. ఒక్కళ్ళు లీడ్ తీసుకోండి ఎవరన్నా. అందరూ రాశారా లేదా, అందరూ చెప్పారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వీక్ సీత గారు చెప్పారనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ లలిత గారు చెప్తారు, తర్వాత రాజేశ్వరి గారు చెప్తారు, తర్వాత ఉషా గారు చెప్తారు, తర్వాత సుభద్ర గారు చెప్తారు, తర్వాత కుసుమ గారు చెప్తారు. ఇట్లా వరుస పెట్టి అందరూ ఒక 10 లైన్స్ అనుకోండి. మీ గురించి ఇంట్రొడక్షన్, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, మీరు వర్క్ చేస్తారా, ఇట్లా ఏదైనా పర్వాలేదు. లేకపోతే మీ దినచర్య ఏంటి, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఇంకా వేరే ఏమైనా క్లాసెస్ అటెండ్ అవుతారు, మీ ఓన్ మీ ఇంట్రెస్ట్లు ఏంటి, వాట్ ఎవర్. మీరు సంస్కృతంలో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిల్లో ఏం చెప్పగలుగుతారో అది రాసేయండి. రాసుకుని ప్రిపేర్ అవ్వండి. మన క్లాస్ లో చదివినా పర్వాలేదు, ఓన్ గా మాట్లాడినా పర్వాలేదు, ప్రాక్టీస్ చేయండి. అలా చెప్పండి. అలాగేనండి. అలాగే. అలాగేనండి. ఒక్కళ్ళు లీడ్ తీసుకుని అందరూ చేశారా లేదా అనేది చెక్ చేయండి. అందరికీ అవకాశం వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. ఓకేనా? కొత్తది నేర్చుకుందామా? ఇంకా శత్రువుల ఎగ్జాంపుల్స్ చేద్దామా? మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు ద్వివచనం బహువచనం కాబట్టి నేను నెక్స్ట్ టాపిక్ చెప్పనా అని అడుగుతున్నా. మేడం నపుంసకలింగం చెప్తారా? ఒకటి కొంచెం ప్రాక్టీస్ నపుంసకలింగంలో చేసుకుంటే బాగుంటుందేమోనండి. ఏమండి? సెంటెన్సెస్ నపుంసకలింగంలో పఠతి పఠంతి చెప్పారు. మూడోది ఏం చెప్పారు కాదు, మేడం? సీత గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, అందుకని నేను చెక్ చేసి చెప్తానని ఓకే చెప్పా. ఓకే ఓకే మేడం. పఠత్ పఠత్ పఠంతి పఠతి అని వస్తుంది, అది వరకు ఓకే. ద్వివచనం పఠతి అని వస్తుంది, ఏకవచనం పఠత్ అని వస్తుంది. మూడోదే డౌట్, పఠంతి అని ఉంది. మరి నేను తప్పు రాసుకున్నానో అక్కడ తప్పు చూసానో తెలీదు, అందుకని చెక్ చేసుకుని చెప్తాను. ఓకే ఓకే అండి. నేను ఒకటి గ్రూప్ లో మీరు ఎగ్జాంపుల్స్ అన్నారు కదా, సరే మీరు చేసిన ఎగ్జాంపుల్స్ లో చెప్పండి 2, దాన్ని బహువచనంలోకి ద్వివచనంలోకి మార్చేద్దాం. చిన్న చిన్నవి, మీరు నన్ను టెస్ట్ చేయకండి. శ్యామల గారు చెప్తున్నారా? పండు వృక్షం పైనుంచి పడుతూ, అది అలా చూపుతలేదు. పర్వాలేదు, మిత్రుడు చదువుతూ ఆడుకుంటున్నాడు అని చెప్పండి. మిత్రం వాడచ్చు కదా, చెప్పండి ఎవరన్నా. మిత్రుడు చెప్పండి. చదువుతూ తిరుగుతున్నాడు. ఎవరన్నా చెప్పండి. భ్రమతి. మళ్ళీ చెప్పండి సీత గారు. మిత్రం పతత్
భ్రమతి. పఠత్ పడి కాదు, పఠత్ పఠన్ కదండి, పఠన్. పఠత్ భ్రమతి. పఠత్ భ్రమతి. కరెక్ట్. అన్నపూర్ణ గారు, మిత్రం అనేది నపుంసకలింగం కదా, కాబట్టి పఠత్ అని వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ లో చెప్పుకున్నాం కదా, పఠత్, పఠతి, పఠంతి అని వస్తుంది. పఠత్తు పఠతి భ్రమంతి. ఓకే మేడం. ఇద్దరు మిత్రులు నడుస్తూ వెళ్తున్నారు. చెప్పండి. మిత్రే మిత్రే చలతి. ఆ, మిత్రే చలతి గచ్చతి. చలతి దీర్ఘం చెప్పండి. ఆ దీర్ఘం అనేది మనకు స్పెసిఫిక్ గా తెలియాలి. మిత్రే చలతి గచ్చతి. గచ్చతః. ఓకే మేడం, గచ్చతః. ఆమె నవ్వుతూ మాట్లాడుతోంది. తా హసంతి వదతి. వదంతి ఎందుకు వచ్చింది? వదతి వదతి వదతి. రైట్. నెక్స్ట్ మనము ద్వివచనం చేస్తున్నాము, స్పెషల్లీ నపుంసకలింగంలో. మీకు ఓకే, ఇంకా వేరేవి కూడా చేద్దామంటే చెయ్యండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ది కొత్త టాపిక్. చెప్పండి, సెంటెన్సెస్ చెప్పండి. అయితే కొత్త టాపిక్ అంటే ఏం చెప్తారండి? కొత్త టాపిక్ కర్మణి. కర్మణిలో 2 ప్రత్యయాలు ఉన్నాయి. మీరు మ్యూట్ అయిపోండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. 2 ప్రత్యయాలు ఉన్నాయి, అవి నేర్చుకుందామని కర్మణిలో రాస్తామన్నమాట అవి. ఓకేనా? ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి, పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సరే. శ్యామల గారు, మీరు ఇంకేమైనా రాసుకున్నారా శత్రువులో? చాలా రాశారండి. విద్యార్థి ఆలోచిస్తూ సమాధానం రాస్తున్నాడు. మతి చదువుతూ రాస్తున్నది. శృతి పాట. ఎవరన్నా ఒకళ్ళు క్వశ్చన్స్ చదవండి, మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అది ఏకవచనంలో అయిపోయాక దాన్ని ద్వివచనంలోకి బహువచనంలోకి కూడా మారుద్దరు. గాని ఒక్కొక్కటే చదవండి. విద్యార్థి ఆలోచిస్తూ సమాధానం రాస్తున్నాడు. చెప్పండి. ఛాత్రః చింతిత్వా సమాధానం లిఖతి. అనురాధ గారు, చింతిత్వ అంటే ఏంటి చెప్పండి? ఓకే అండి. తర్వాత మతి చదువుతూ వ్రాస్తున్నది. మతిహి పఠంతి లిఖతి. శృతి పాటలు వింటూ నడుస్తున్నది. ఇది మతి అనేది మీరు మరీ పేర్లా వాడేకండి, అది బాగాలేదు. శృతి వరకు బానే ఉంది. ధృతి బాగానే ఉంటుందేమో. భూమి భక్తి బాగుంటుంది కొంచెం. శృతి గీత పాటలు వింటూ నడుస్తున్నది. శృతి గీతం శృణ్వంతి చలతి. పాటలు బహువచనం కదా. గీతాని అది నపుంసకలింగం అండి. గీత స్త్రీలింగం కదా. గీతం. ఓకే. గీతాని శృణ్వంతి చలతి. పోలీస్ దొంగ నిందిస్తూ కొడుతున్నాడు. వినిపించిందా? ఆరక్షకః చోరం నిందన్ తాడయతి. హరి పరిగెడుతూ, కరెక్టే కదండి, మీరు కరెక్ట్ మేము రాసుకున్నాం కానీ. హరి పరిగెడుతూ బంతి కొన్నాడు. హరిహి ధావన్ గత్వా కందుకం క్రీణతి. అక్కడైతే ధావన్ గత్వా పెట్టకూడదండి. అలాంటివి అంటే వెళ్ళిన తర్వాత కొన్నాడు అంటే, ఒకసారి వినండి, వెళ్తూ కొన్నాడు అంటే చెప్పచ్చు, వెళ్ళి కొన్నాడు అంటే చెప్పకూడదు. అది శత్రువులో రాదు. గత్వా అంటే వెళ్ళిపోయాడు, పరిగెట్టి వెళ్ళి అప్పుడు కొన్నాడు. ధావిత్వా అలా అయిపోతుంది. అది త్వా ప్రత్యయంలోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇక్కడ 2 ప్యారలల్ గా జరగాలి.
నడుస్తూ పరిగెడుతూ మాట్లాడుతున్నాడు ఫోన్. పరిగెడుతూ కొన్నాడని పరిగెడుతూ మాట్లాడాడు అట్లా అన్నమాట. వెళ్ళి ఆ, రామని అంతే. మేము దావన్ గత్వా కందుకం క్రీతవా అని రాసుకున్నాం. అలా రాయకూడదండి. నేను ఎగ్జాంపుల్స్ మీరు పెడుతున్నారు కానీ అంత చూడడానికి నాకు కుదరటం లేదు. సో నేను అవి గమనించలేదు, లేకపోతే చూసేదాన్ని. చూస్తాను, ట్రై చేస్తాను. అంటే మాకు ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? వచ్చినప్పుడు అయితే ఇక్కడ రాసుకుంటున్నాం. మిమ్మల్ని కనుక్కుంటే మళ్ళీ హరి confirm చేస్తాం. దావయన్ కందుకం క్రీణాతి అట్లాగే రాయాలా? అది రాయాలమ్మా. ధావన్ ధావయన్ అంటే పరిగెడుతూ కాదు, ధావన్ కదా, ధావయతి కాదు, అదే ధావన్. దావన్ దావన్ అంటే పరిగెడుతూ కొండం అనేది ప్రాక్టికల్ గా కాదు కదా పాసిబుల్. అందుకని అలా వెళ్ళి అన్నాం కదా, అందుకని అది పెట్టుకున్నా. అప్పుడు రాదు అది. వెళ్ళి అంటే గత్వానే అని వస్తుంది కదా. అదే దావిత్. ఓకే. పరిగెడుతూ బాలికలు అమ్ముతారు ఈ ట్రైన్ లో ప్లాట్ఫామ్ మీద. పరిగెడుతూ అమ్మడం జరుగుతుందేమో కానీ పరిగెడుతూ కొనడం జరగదు. పరిగెడుతూ వెళ్ళి అని పెట్టాం కాబట్టి అలా కొన్నాడని రాశాను. మేడం మనం పూర్వం కూడా పరిగెడుతూ అన్నం తింటున్నాడు మనము చేసాం కదా ట్రైన్ శత్రు కోసం ప్రత్యయంలో. పరిగెడుతూ 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 నీళ్లు తాగుతుంది. అదే బేసిక్ గా 2 పనులు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయా లేదా అన్నది గమనించుకొని ఎగ్జాంపుల్స్ చేసుకోండి. ఓకేనా? బాలికలు పూలను స్పృశిస్తూ ఆనందిస్తున్నారు. బాలికాః పుష్పాన్ని స్పృశన్ ఆనందయతి మోదయతి హర్షయతి. స్పృశన్ ఎలా వచ్చిందండి? స్పృశంతి అంటే పర్షన్. స్పర్శన్. అది కాదు, క్రియాపదం ఓకే, స్పృశన్ అనేది మేబీ అది ఓకే, కానీ దాని శత్రు ప్రత్యయం బహువచనంలో రాయాలి కదా. బాలికలు, అవునండి, కరెక్ట్. బాలికాః పుష్పాన్ని స్పృశన్ స్పృశంత్యః. సరి చేసుకున్నామండి. ఆన్సర్ రాసేటప్పుడు బాలిక పూలను స్పృశిస్తూ ఆనందిస్తున్నది అలా రాసాం, తర్వాత మార్చుకున్నాం. దాన్నే బహువచనంలోకి మీరు మార్చుకొని రాయండి, శత్రువులో ప్రాక్టీస్ అయిపోతుంది. అవునండి, కొన్ని బహువచనాలు రాసేసి అయిన తర్వాత రియలైజ్ అయ్యి దాన్ని ఏకవచనం చేసేసుకున్నారు. అవునవునవును. బాలిక పుష్పం స్పృశన్ ఆనందయతి అని రాస్తుంది. తర్వాత తమ్ముళ్ళు అన్నం తింటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా తమ్ముళ్ళు అని పెట్టి మళ్ళీ తమ్ముడు అని పెట్టి అనుజహ అని పెట్టుకున్నాం. మళ్ళీ తమ్ముడు అన్నం తింటూ అంతవరకు రియలైజ్ అయితే బానే ఉంది, చక్కగా రియలైజ్ అవుతున్నారు కదా. వెరీ గుడ్. అనుజహ అన్నం కాదని వదతి అని అప్పుడు మార్చుకున్నాం అనమాట. అనుజాహ అంటే కష్టం అవుతుంది అనేసి. అంటే ఇవి ఇంకా మనము ప్రాక్టీస్ క్లాస్ లో ఎలా చేసుకుంటున్నాం అంటే ఇంకా ఇబ్బంది లేదు. ఐ థింక్ మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోవచ్చు. అవును, కొత్తది చూసుకోవచ్చు. ఓకే, మీరు ఈ కన్ఫ్యూజన్ లో తప్పులు రాసుకునే మాత్రం చెక్ చేసుకోండి. బేసికలీ నేను అనుకున్నాను ఏంటంటే నపుంసకలింగంలో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఒక సెంటెన్స్ లో ఎలా వస్తుంది అన్నది అడుగుదాం. అదే ఇప్పుడు పుష్పము పడుతూ ఇంకేదో అవుతుంది అలాంటివి చెప్పలేము. సో మిత్రము కలత్రము ఈ 2 మనకి నపుంసకలింగంలో ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవడానికి, అంటే ఈ ప్రత్యయానికి పనికి వస్తాయి. అవునండి, మినిమం పాసిబిలిటీ కదండి ఇది. తక్కువ. అవును, యూసేజ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అవును. శర్మ గారు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదండి, అది ఒకసారి మనం చెక్ చేసుకుంటే బాగుంటుందేమో. మేడం ఒక్కసారి మొత్తం ఒకసారి మీరు ద్వివచనం ఒకసారి అంటే వింటూ అలా అన్నాక ఒకసారి 3 లింగాలకి చెప్తారా ఒకసారి పైన? శృణ్వన్ అంటే వింటూ, ఒకడు పుల్లింగాల్లో అన్నమాట. శృణ్వన్, శృణ్వంతౌ, శృణ్వంతః ఇది పుల్లింగం. ఓకేనా? శృణ్వన్, శృణ్వంతౌ, శృణ్వంతః ఇది పుల్లింగం. శృణ్వంతి, శృణ్వంత్యౌ, శృణ్వంత్యః. నేను లిటరల్ గా ఫార్ములా లాగా పెట్టుకుని అన్నిటికీ మార్చుకుంటూ వెళ్ళడమే తప్ప మేము ఇంతగా ప్రాక్టీస్ చేసినట్టయితే నాకు గుర్తులేదండి. మీరు చెప్పిస్తున్నారు, నాతో ప్రాక్టీస్ ఎక్కువ చేపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ శృణ్వత్, 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 శృణ్వంతి, శృణ్వంతి. ఇక్కడ మళ్ళీ తీలు 2 సార్లు వస్తున్నాయా?
శృణ్వతి అది సారీ ఒకటి చెప్పారు మీరు. పఠతి అన్నారు. మేబీ శృణ్వతి. నకారం ఉండదు, నకారం ఉండదు. ఓ ఓకే. శృణ్వతి శృణ్వతి. శృణ్వతి ఇది ద్వివచనంలో నపుంసకలింగంలో ద్వివచనం. మేడం ఒకసారి ఆ, స్త్రీలింగంలో బహువచనం చెప్తారా? శృణ్వంతి శృణ్వంత్యౌ. తౌకి యావత్తు పెడితే త్యౌ అవుతుంది, అది మనకి ద్వివచనంలో స్త్రీలింగంకి వస్తుంది. శృణ్వంత్యః సేమ్, అక్కడ నకారం యావత్తు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. శృణ్వంతః పుల్లింగం, శృణ్వంత్యః స్త్రీలింగం. ఈ రెండు ద్వివచనము బహువచనంలో ఏంటంటే స్త్రీలింగానికి పుల్లింగానికి డిఫరెన్స్, ఆ యావత్తు ఎక్స్ట్రా వస్తుంది. స్త్రీలింగాల్లో యావత్తు వస్తుంది, పుల్లింగాల్లో రాదు, అదొక్కటే. శృణ్వత్, శృణ్వతి, శృణ్వంతి. ప్రస్తుతానికి రాసుకోండి అలాగా, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను ఏంటి నపుంసకలింగంలో బహువచనం. అని మీరు ఫస్ట్ పుల్లింగంలో వచ్చి శృణ్వంత చెప్పారు, ఇక్కడ శృణ్వంతి. మేబీ మీకు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎక్కడండి ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇందాక అంతి అని వచ్చిందని అడిగారు కదా, కానీ ఇక్కడ మీరు పుల్లింగంలో బహువచనం శృణ్వంత అంతః చెప్పారు, ఇక్కడ అంతి చెప్పారు నపుంసకలింగంలో బహువచనం. కాదండి, నేను అనింది ప్రథమ పురుషలో బహువచనం కూడా పఠంతి కదా, అది. అవును, అది కానీ మనకి అది మేబీ నేను నాకు అనిపించింది చెప్తున్నాను, మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. ఎలా అయితే పుల్లింగంలో ప్రత్యయం కాదండి, శత్రు ప్రత్యయంలో నాకు బహువచనం కాదు. అర్థమైందండి, నాకు అర్థమైంది, నేను చెప్పేది వినండి. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి ఎట్లయితే పుల్లింగంలో బహువచనం కే ఎలా వచ్చింది, అలానే స్త్రీలింగం ద్వివచనం కే వచ్చింది, రెండు సేమ్ అయినాయి కదా. అట్లా ఆ పద్ధతిలో మేబీ నేను అలా అవ్వచ్చు, correct చూడొచ్చు అనుకున్నాను చూడొచ్చు. నేను. ఇది మధ్యలో వాడతాం కాబట్టి మనకి డిఫరెన్సియేషన్ చేయొచ్చు, సేమ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. నేను ఒకసారి మీకు మళ్ళీ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. లేకపోతే నపుంసకలింగ బహువచనం కూడా చెప్పేసండి. అయితే ఇప్పుడు పఠన్, పఠంతౌ, పఠంతః, పఠంతి, పఠంత్యౌ, పఠంత్యః, పఠతి, పఠత, పఠత్, పఠత్, పఠతి, పఠతి, పఠంతి, పఠంతి. ఓకే, నాకు గుర్తులేదు, మేబీ అది డిస్కషన్ మీరు జరిగిందో. పోయినసారి కూడా చెప్పారు కరెక్ట్. పఠంతి చెప్పారు, అక్కడ తీ వస్తుంది, ఇక్కడ తీ వస్తుంది, షార్ట్ గా వస్తుంది అని చెప్పారు కరెక్ట్. అది తవతు ప్రత్యయంలో, అందులో కూడా ఇలాగే వస్తుంది. శత్రు ప్రత్యయంలోనే నేను అడిగాను ఒకటి, అప్పుడు చెప్పినట్టున్నారు తీ వస్తుంది, షార్ట్ గా వస్తుంది, దీర్ఘం రాదు అని. ఓకే ఓకే. శర్మ సార్ ఇచ్చిన పేపర్ కూడా చేసామండి, చెప్పమంటారా? చెప్పండి. ఇంకా టైం ఎక్కువ లేదు కదా, శర్మ సార్ ఇచ్చిన పేపర్ చేసే. రామః లేఖన సీత గారు 15 minutes ఉంది కదా, అందుకని నెక్స్ట్ క్లాస్ లోనే నేర్చుకుందాము, ఈసారికి ప్రాక్టీస్ చేసేసుకుందాము. రామః లేఖన సమకాలంలో శృణోతి అని ఇచ్చారు. రామః మరి మీరు ఇది ఎలా రాశారు నేను చెప్పక ముందరా? ఆయన ఇచ్చారు, మాకు ఇచ్చారు, హింట్ ఇచ్చారు. మరి చెప్పరే, నేను చెప్తున్నప్పుడు కనీసం సార్ ఇచ్చేసారండి అని. మేడం సార్ ఇచ్చినా నేనైతే అడుగుదాం అనుకున్నా అండి, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, డౌట్ గా ఉందని అడుగుదాం. మేము అది ఊరికే చూసి రాసుకున్నాము. సమకాలం అని ఇచ్చిన పేపర్ పూర్తి చేయలేదండి, అలా పెట్టించుకున్నాం, అంతేగాని రాయలేదు. రాసాం. పర్లేదండి, పర్లేదు, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. భీమః భ్రమణ సమకాలం ఖాదతి. ఒకరు చెప్తారా, నేను చెప్పనా? భీమః ఖాదన్ భ్రమతి అని రాసాం. కృష్ణః ఖాదన్ సమకాలం పిబతి. ఓకే, మీకు అర్థమైపోయింది. కృష్ణః పిబన్ ఖాదతి. రాఘవః శ్రవణ సమకాలం పఠతి. రాఘవః పఠన్ శృణ్వతి. శృణోతి. అది ఏంట శృణోతి అని వచ్చిందని రాసుకుంటా. కేశవః పఠన సమకాలం క్రీడతి. కేశవః క్రీడన్ పఠతి. సహ దర్శన సమకాలం వదతి. సహ
ఇక్కడ మాకు తెలియలేదు. దర్శతినా ఏంటి అక్కడ? దర్శతి చెప్పండి. దర్శతి వదతియా? వదన్ దర్శతి. వదన్ దర్శతి రాసా. దర్శతియా దర్శయతియా ఒకసారి చెక్ చేయాలి. వదన్ దర్శతి అని రాసా. అహం పఠన సమకాలం లిఖామి, అహం లిఖన్ పఠతి. మహిషః భ్రమణ ఒకసారి వస్తుంది కదండి అహం వచ్చినప్పుడు. మరి పటామి కరెక్ట్. పటామి. మళ్ళీ చెప్పండి ఆ సెంటెన్స్. అహం పఠన సమకాలం లిఖామి, అహం లిఖన్ పటామి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శత్రు ప్రత్యయంలో మళ్ళా పురుషాన్ని బట్టి మనం మార్చటం లేదు, ఓన్లీ లింగాన్ని బట్టి వచనాన్ని బట్టి మారుస్తున్నాం. 99% మనం ఇప్పుడు నేర్చుకున్న ప్రత్యయాలన్నీ ఎప్పుడైనా మారితే వచనాన్ని లింగాన్ని బట్టే మారుతున్నాయి. కొన్ని అయితే అసలు మారవు, అవ్యయాలు అయిపోతాయి. కొన్ని మాత్రం మారిన లింగాన్ని బట్టి వచనాన్ని బట్టి మాత్రమే మారుతాయి. పురుషం అనేది దాని మీద ఇంపాక్ట్ చూపించదు. ఓకేనా? ప్రథమ పురుషానికైనా మధ్యమ పురుషానికైనా ఉత్తమ పురుషానికైనా ఒకటే వస్తుంది. అదే ఇప్పుడు ఈ అహం అనేది మన స్త్రీలం కాబట్టి అహం లిఖంతి పఠామి అని రాస్తాం కదండి. కరెక్ట్. లిఖంతి పఠామి స్త్రీలింగానికి. మహిషః భ్రమణ సమకాలం చరతి, మహిషః చరన్ భ్రమతి. పాచకి పచన సమకాలం చింతయతి, పాచకి చింతయన్ పచతి. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందండి. పాచకి పచన సమయ పాచకి అనేది స్త్రీలింగం కదా? అవును. అప్పుడు రావాలి. కరెక్ట్. చింతయంతి పచతి కరెక్ట్ అండి. చింతయన్ పచతి కరెక్ట్. చింతయతి అని చింతయంతి కదండి. చింతయంతి పచతి. కృష్ణ గమన కాలం స్మరతి, కృష్ణ స్మరన్ గమతి. గమతి అంటే ఏమన్నారు? గమన కాలం గమతి అని. గచ్చతి అండి. గమన కాలం అంటే గచ్చతి, గమతి కాదు. స్మరన్ గచ్చతి. స్మరన్ గచ్చతి. అదే మీకు అవి కూడా తెలుస్తున్నాయి కదా. ఇక్కడ మనము ఒక్కసారి నేర్చుకున్నాము, కానీ ఎక్కువ ధాతువులకి నేర్చుకోలేదు. మీరు అన్నట్టు పచతి, పఠనం కరోతి అలా నేర్చుకున్నాం మనము. ఇక్కడ వేరేలాగా చెప్పారు, పఠన సమకాలం అని చెప్పారు. ఆ డిఫరెన్స్ చూసుకుంటూ భక్తః వచన సమకాలం అర్చతి, భక్తః అర్చన్ వదతి. వదన సమకాలం వదతి. ఇంకోటి కూడా ఇచ్చారు, సా పశ్యతి హసతి అపి, అది కూడా ఇచ్చారు. సా హసంతి పశ్యతి, మాలా పృచ్చతి లిఖతి అపి, మాలా లిఖంతి పృచ్చతి. ధేను పశ్యంతి చరతి అపి, ధేను చరంతి పశ్యతి. ఏషా లిఖతి గాయతి అపి, ఏషా గాయంతి లిఖతి. గౌరీ శాకం చాలయతి పచతి అపి, గౌరీ శాకం పచంతి శాలయతి. వృద్ధ ఖాదతి పిబతి అపి, వృద్ధ పిబంతి ఖాదతి. రమా హసతి పఠతి అపి, రమా పఠంతి హసతి. మాలా లిఖతి చింతయతి అపి, మాలా. ఉష గారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక్క సెంటెన్స్ ని? ఏది ముఖ్యమో అది ముందు రావాలి అని చెప్పారు. అనగా బాలిక పఠతి కాదతి అపి అంటే మొట్టమొదటి ముఖ్యమైన క్రియకి తిగంతం రావాలట, పఠతి అట్లా తీ రావాలట. బాలిక పఠన సమకాలం కాదతి అని ఏది సెకండ్ దానికి స్వాతృపత్యం వస్తుంది అని చెప్పారు. అంటే బ్లైండ్ గా గుర్తు పెట్టుకోకుండా అర్థం ఎలా తీసుకుంటున్నారో తెలుసుకున్నారా అని అడుగుతున్నాను. అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్పండి. తింటూ చేస్తుంది అంటే చేస్తున్న పని ముఖ్యం కదా. ఆ తింటూ చేయడం తర్వాత ఏ పని ముఖ్యమో దానికి తిగంత ప్రత్యయము పఠంతి. ముఖ్యం అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ముఖ్యం అనేది ఎలా డిసైడ్? మనసులో ఆలోచన అది వేరు. ముఖ్యమైన క్రియ ఏంటి చేస్తుంది కదా, వంట చేస్తుంది కదా,
వంట చేస్తూ ఆలోచిస్తుందంటే ఆ సెకండరీ కదా, అట్లా ఆలోచించా నేను. అలా కాదు, ఆలోచించుతూ కూడా అంటే ఇప్పుడు ఆలోచించడం అనేది ఇంపార్టెంట్, కానీ వంట చేస్తుంది, ఏం చేయాలి తప్పదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఏది ముఖ్యం అనేది మనం డిసైడ్ చేయలేం కదా. కానీ సో వంట వాళ్ళు ఇచ్చిన ముఖ్యం. అలా కాదండి. ఇప్పుడు పఠతి లిఖతి అన్నాము, రెండు ముఖ్యమే. ఏది ఇంపార్టెంట్ అన్నది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అని అపి అడుగుతున్నారు. అన్నారు నాకు కదండి, అర్థమైంది. కాదతి అపి కూడా అని అంటే అనమాట అది. అది కూడా ఆ, చేస్తున్నారు అన్నారు కదా. అంటే చదవాల్సిన సమయంలో చదవకుండా అది రాస్తున్నప్పుడు చేస్తుంది, ఆ ఈ పని కూడా చదవకుండా చేస్తోంది. అది ఏ ఆ పని చదివే చేస్తుందో దానికి ఆగండి, మీరు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఉష గారు ఒక్క సెంటెన్స్ చెప్పండి, మీరు ఒకటే చదవండి, అందులో ఉన్నది చిన్నది ఒక సెంటెన్స్ చదవండి. ఏం బాలిక రాశారు? పఠతి కాదతి అపి. బాలిక పఠతి అంటే బాలిక చదువుతూ ఉంది, ఉమ్. ఖాదతి అపి అంటే తింటోంది కూడా. అది కూడా చేస్తోంది. సో హా, అది నెక్స్ట్. అంటే తినేటప్పుడు చదువుకునేటప్పుడు తింటోంది కూడా అని చెప్తున్నాం అన్నమాట. కాబట్టి తింటోంది కూడా అనే దాన్ని మనం సెకండరీ వర్బ్ కింద తీసుకుని దానికి ఖాదని పెట్టి ఇక్కడ పఠతి అని పెట్టుకున్నాం, అంతేనా? అంతే. బాలిక ఖాదంతి పఠతి. పఠతి. ఉమ్. అలా ఆ ఎక్స్ప్లెనేషన్ పెట్టుకున్నారా, లేకపోతే ఏదో ఒకటి క్రియ అని మీరే డిసైడ్ అదే చేస్తున్నారా అని అంటే అడుగుతున్నా. నేను ఆలోచించేది ఏది అంటే మనం చేసే పని ముఖ్యం కదా, తర్వాత ఆలోచన గాని ఏదైనా సెకండరీ ఏది చేసే అది కూడా పని అంటే చేస్తోంది. అక్కడ అంటే రెండు దీంతో పాటు పనులు అది చేస్తోంది కదా, నడుస్తూ ప్యారలల్ గా నడుస్తూ. జరుగుతున్నప్పుడు రెండు ఇంపార్టెంటేనండి. మనం ఇది ముఖ్యం అది ముఖ్యం అని ఓకే చెప్పట్లేదు. ఓకే ఓకే. ఏది ప్రైమరీ క్రియగా చేస్తూ ఏది సెకండరీ క్రియగా చేస్తున్నారు అన్నది మనం ఐడెంటిఫై చేస్తున్నాం అక్కడ. ఓకే. అపి మేడం ఉంటే ఒకసారి అది కూడా. దీని గురించి ఇంకొకసారి మీరు క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే లేఖన సమకాలం శృణోతి అన్నారు కదా, రామః లేఖన సమకాలం అంటే లేఖనం అనేది ప్రైమరీ అంతేనండి? కరెక్ట్. ప్రైమరీ అప్పుడేంటి లేఖన్ శృణోతి అంతే రాయాలి. శృణ్వన్ లిఖతి అంటే ప్రైమరీది క్రియాపదంగా రావాలండి. కరెక్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటి? బాలుడు చదువుతూ రాస్తున్నాడు అంటే మెయిన్ గా రాస్తున్నాడు. ఉమ్, బాలుడు రాసే టైంలో చదువుతున్నాడు కదా. కొంచెం కన్ఫ్యూషన్ గానే ఉందండి. అందుకే నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా చెప్పి వదిలేశాను. సార్ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారని నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు బాలుడు రెండు క్రియలు ఉన్నాయి, ఒకటి రాస్తున్నాడు, ఒకటి తింటున్నాడు. ఈ చదువు రిలేటెడ్ కాకుండా వేరేది పెట్టుకున్నాం అనుకోండి, ఒకటొకటి అని. ఇప్పుడు బాలుడు చదువుతూ తింటున్నాడు కదా. ఓకేనండి. తినడం అనేది అతను చేసే మెయిన్ యాక్టివిటీ. చదవడం కూడా అవ్వచ్చు కదా, చదవడమే మెయిన్. కానీ పక్క నుంచి వాళ్ళ ఇంకా తినకపోతే ఎలాగా, పరీక్ష ఉంది కదా. అలా అంటే ఇప్పుడు తింటూ చదువుతున్నాడు అని కూడా చెప్పొచ్చు కదా. ఉమ్, ఉమ్. ఈ తింటూ ఏదైతే మనం ఇలా చేస్తూ ఉన్నామో అది మనం సెకండరీ యాక్టివిటీ కింద తీసుకుని ఫస్ట్ బాలక ఖాదతి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకేనండి. బాలక ఖాదతి. ఈ ఖాదతి అంటే బాలుడు తింటున్నాడు. ఈ తింటూ దీంతో పాటు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. రెండు యాక్టివిటీస్ ప్యారలల్ గా చేస్తున్నాడు. చదువుతూ తింటున్నాడు, లేకపోతే తింటూ చదువుతున్నాడు. ఏది చేస్తూ ఇంకోటి చేస్తున్నాడు అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? బాలక ఖాదతి, బాలకుడు తింటున్నాడు. ఈ తినే టైంలో ఏం చేశాడు? చదువుతున్నాడు కూడా మధ్యలో. అంటే బాలక పఠన్ ఖాదతి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ లో గురువు గారు అదే శర్మ గారు ఇచ్చిందంటూ రామః లేఖన సమకాలం శృణోతి అంటే లేఖనం అనేది ఇంపార్టెంటా ఇక్కడ? కరెక్ట్. మనం ఫస్ట్ క్రియ సెకండ్ క్రియ అని పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ క్రియకేమో తిగంతం పెడుతున్నాం, లిఖతి అని పెట్టేస్తున్నాం. ఓకే ఓకే. సెకండ్ క్రియ మధ్యలో ఉన్న క్రియ ఏంటంటే ఆ టైంలో ఇది కూడా చేస్తున్నాడు, అంతే. ఇది ఈ చేస్తూ మధ్యలో ఇది చేస్తున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి దీన్ని శత్రు ప్రత్యయంలో చెప్తున్నాం. రామః లిఖతి మెయిన్ గా అయితే ఆ టైంలో శృణోతి కూడా. కరెక్ట్. రామః శృణ్వన్ లిఖతి.
శృణ్వన్ లిఖతి. రామః లిఖతి శృణోతి అపి. రామః లిఖతి రాముడు రాస్తున్నాడు. శృణోతి అపి వింటున్నాడు కూడా. అంటే ఫస్ట్ లిఖతి అనేది ప్రైమరీ, రామః లిఖతి, అప్పుడు శృణ్వన్ అనేది మధ్యలో వస్తుంది. అంతే. అంటే చదువుతూ వింటున్నాడు, వింటూ చదువుతున్నాడు. ఓకేనా? యాక్చువల్ గా అంటే వాళ్ళు ఇలానే ఉంటది అని చెప్పరండి మనకి ఏ బుక్స్ లో కూడాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఇంటర్ప్రిటేషన్. నేను ఒకలాగా అర్థం చేసుకోవచ్చు, మీరు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు. సో ఏంటి అన్నది ఇద్దరం సేమ్ పాయింట్ లో ఉన్నాము అన్నదే ఇంపార్టెంట్. అంతేకాని ఇది ఏంటి అన్నది పట్టుకుని అంటే అంటే ఇంకా అది కంటిన్యూస్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది, ముందుకెళ్ళం. సో మీరు చెప్పేది ఏంటంటే ఫైనల్ గా మనం ఫస్ట్ ప్రైమరీది లిఖతి లేకపోతే భ్రమతి లేకపోతే అలా మన రామ భీమ భ్రమతి ఖాదన్ మధ్యలో తింటూ తిరుగుతున్నాడు, అంతే కదండి? అంతే. మనం అందరం ఒకలాగా ఫాలో అయిపోదాం. ఓకేనా? మళ్ళీ వేరే వేరే క్రాస్ ఇక అన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకోకుండా ఇది ఈ ఫార్మాట్ లో వెళ్ళిపోదాం ముందుకి. అంటే ప్రైమరీది మనకి ప్రైమరీ డ్యూటీ ఏదైతే ఉందో అది మనకి క్రియాపదంగా వస్తుంది, మెయిన్ క్రియాపదంగా. మధ్యలో మనకి శత్రు ప్రత్యయం వస్తుంది. అంతే. ఓకేనండి మేడం, నేను కొన్ని చెప్పాలా మేడం సెంటెన్సెస్? చెప్పండి. అది సంస్కృతంలో చెప్తాను, తెలుగులో ఎవరైనా చెప్తారు కరెక్టా కదా చెప్పండి మేడం. అహం ప్రవచనం శృణ్వంతి నిద్రామి. నేను ప్రవచనం వింటూ నిద్రపోతున్నాను. చెప్పిన ఫాలో అవుతున్నారన్నమాట. సార్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయిపోతున్నారు ఇవిడ. ప్రసన్న సార్కి చెప్తా అయితే వేకప్ అన్నప్పుడు యాండి ముందు ప్రసన్న గారిని లేపండి. సార్ విన్నారంటే ఇది సార్ విన్నారంటే సారే తెలుసుకుంటారు, మనం ఏం చెప్పక్కర్లా. కాదండి, ఎప్పుడైనా ఒక ప్రసన్న గారే కాదు, జనరల్ గా అందరికీ అలాంటిది వస్తుంది. పాపం ప్రసన్న గారు బయటపడ్డారు అంతే. లేదు ఈ మధ్య నిద్రపోతున్నాను, ఇంతకుముందు వినేదాన్ని. అహం శృణ్వంతి నిద్రామి. ఇప్పుడు ఆవాం పూజాం కుర్వంత్యౌ గాయావః. కరెక్టేనా మేడం? గాయావః, గాయామి గాయావః. మేడం దీనికే నాకు డౌట్ వచ్చింది, నేను ఇదే అడుగుదాం అనుకున్నాను. అంటే కాతే ఫ్యూచర్ టెన్స్ లో ఇద్దరు రేపు పాడతారు అంటానికి ఎలా చెప్తారు? గాస్యతి అంటారు కదా. గాస్యతి, గాస్యతః, గాస్యంతి, గాస్యామి, గాస్యావః, గాస్యామః. గాయతికి గాస్యతి అనేది ఫ్యూచర్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం రాసుకో. అంటే నేను మామూలుసానా అండి? మామూలుసా. గాయతికి ఫ్యూచర్ టెన్స్ గాస్యతి, అంతేనండి? సరస్వతిలో సా, కరెక్ట్. గాస్యతి ఫ్యూచర్ టెన్స్. అక్కడ షారాదు, ష్యారాదు, గాస్యతి. సరస్వతిలో సా వస్తుంది. గాస్యతి కూడా అలాగే వస్తుంది. పిబతి పాస్యతి, గాస్యంతి, గాస్యతః అట్లా, అంతే కదండి? అంతే. ఓకే ఓకే. తవతు వచ్చేసి గీతవతి కదండి, గీతవతి కరెక్ట్. పాడేసింది అనడానికి కదండి. అవును, పాడింది కరెక్ట్. ఓకే. పిబతి పాస్యతి, నయతి నేష్యతి, ఉపవిశతి ఉపవేశ్యతి. అసలు నమతి కూడా మారుతుంది కదండి. నాస్యతి, నంస్యతి, నంస్యతి, నంస్యతి. పచతి పక్షయతి, పక్ష్యతి, 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 పక్ష్యతి. నమతి నమ్స్యతి అండి.
నమతి యతి ఉష గారు ఒక నిమిషం. నమ్స్యతి సావత్తు నార్మల్ సా. సగం ఆ, న- న- నమస్యతి అంతేనండి. కాదు నమ్ కాదు సగం నమ్ నా నమ్స్ మేడం గారు చెప్తున్నాండి, ఇద్దరు చెప్తున్నా. నమ్స్యతి. నమ్ నాకి సున్నా పెట్టారనుకోండి, తర్వాత సాకి ఆవత్తు. నమస్యతి. నమ్స్యతి. నమ్ మకార పొల్లు వస్తుంది అక్కడ. నమ్స్యతి. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. శత్రువు నుంచి ఏకంగా భూతకాలం భవిష్యత్ కాలం అన్నిట్లోకి వెళ్ళిపోతున్నారు. సరే, నేను కాదు మేడం, కొన్ని నిన్న అడుగుతాను. నాకు రాయటానికి ఎందుకు గాయత్రికి నాకు డౌట్ వచ్చిందండి, అందుకని ఒకసారి అడుగుదామని అడిగాను. ఓకే, నో ఒకసారి ప్రాబ్లం. మేడం తర్వాత కొంచెం వయం భోజనం కాదంత్యః దూరదర్శన్ పశ్యామః. దూరదర్శనం పశ్యామః. దూరదర్శనం పశ్యామః. దర్శనం మేమందరం భోజనం చేస్తూ దూరదర్శనం చూస్తున్నాము. భోజనం చేస్తూ త్వం ఆసందనే ఉపవిశన్ వదసి. ఆసందనే కాదు, ఆసందే. ఆసందే ఆసందే ఉపవిశన్ వదసి. త్వం ఆసందే ఉపవిశన్ వదసి. యువాం ఆసందనాత్ ఉత్తిష్టంతౌ పశ్యథ. మీరు ఏ ఉద్దేశంతో రాశారో చెప్పండి, నాకు అర్థం కాలేదు మీరు రాసింది. మీరిద్దరూ చైర్లోంచి లెగుస్తూ చూస్తున్నారు. ఓకే. ఉత్తిష్టంతౌ యువాం ఉత్తిష్టత తౌ. తౌ ఎందుకు వస్తుందండి? ఉత్తిష్టంతౌ వస్తుంది. శత్రువులో శత్రువులో వస్తుంది. ఉత్తిష్టంతౌ. ఓకే, పుల్లింగానికి చెప్పాను మేడం. ఉత్తిష్టంతౌ పశ్యథః. ఓకే. మళ్ళీ యూయం ఆసందనే పుస్తకం ఆసందే. మళ్ళీ ఆసందే స్థాపంతః వదథ. అది స్థాపతికి స్థాపయతి కదా. అది కరెక్ట్ గా తెలీదండి. స్థాపయన్ వస్తుంది. స్థాపయంతి అయి ఉంటుందేమో. స్థాపయన్ స్థాపయంత్యౌ స్థాపయంత్యః. స్థాపయంతి. మీరు ఫస్ట్ ప్లీజ్ ఈజీ క్రియాపదాలు బాగా నేర్చుకోండి, తర్వాత పెద్ద పెద్ద క్రియాపదాలు ప్రాక్టీస్ చేద్దరు. కానీ మేము ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేయని క్రియాపదాలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు స్టార్టింగ్ లోనే చేశారంటే కన్ఫ్యూజ్ అవుతారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఇప్పుడు మాకు శత్రువులో మేము కనీసం ఒక 3-4 months 5 months అయ్యింది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా మేము మళ్ళీ వెంటనే నార్మల్ కి వచ్చేస్తాం. మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా, ఒక్కసారి కన్ఫ్యూజన్ లో పడ్డారంటే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఓకేనా? చిన్న పదాలన్నీ పర్ఫెక్ట్ గా వచ్చేసాయి అంటే మీకు నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయేమో నాకు తెలిసి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, నేనేం కాదనట్లేదు. నెక్స్ట్ వీక్ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు కొత్త పదాలకి మీకు కరెక్ట్ వేలో మీకు గుర్తుంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఒకేసారి పెద్ద పెద్ద క్రియాపదాలని మీరు ఇచ్చేస్తారా మాకు రాసుకుంటాం. ఇప్పుడు కష్టం అండి ఒకేసారి అంటే. నేను కూడా సెంటెన్సెస్ అన్ని అంటే ఎలా అంటే అవన్నీ మళ్ళా ట్రూ ట్రాన్స్లేషన్ కిందకే వస్తుంది. నేను చూసి పెడతాను, కొంచెం టైం తీసుకుని పెడతాను. నాకు 3-4 days టైం పడుతుంది, వెంటనే నేను చేయలేను. చేసి నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను పెడతాను. ఓకేనా? అయినా శ్యామ్లా గారు పెడతారు కదా ఈ లోపు, అన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కన్సిడర్ చేస్తూ పెడుతున్నారు, చాలా బాగా పెడుతున్నారు. ఇంకా అందుకే నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సరే, నేను కొన్ని అడుగుతాను చిన్న చిన్నవి, మీరు చెప్పండి ఒకసారి నెక్స్ట్ క్లాస్ కి ప్రిపరేషన్ లాగా. ఓకేనా? రాముడు చేత రావణుడు చంపబడ్డాడు. రామేణ రామః రావణం మారయతి. మళ్ళీ చెప్పాలి, ఒక్కళ్ళే చెప్పండి, ఇద్దరు చెప్పకండి ఒకేసారి. గోవిందులూరు గారు చెప్పండి. రామేణ రావణుడు రావణః వధయతి మారయతి. వద్యతే.
నుడిని అన్నప్పుడు రావణం వస్తుంది. మారితః సారీ కర్మణి కదా వద్యతే. వధ్యతే అంటే చంపుతున్నాడు అని అర్థం, చంపబడ్డాడు. వధితః ఓ భూతకాలం కదండి. అవునండి, వధిత కరెక్ట్. ఓకే. అలాగే సీత చేత ఇంకా వంట చేయబడింది, పాఠం చదవబడింది. సీతయ పాఠం పఠిత పఠితవతి. పఠిత పఠితం. అనురాధ గారు, పఠితవతి అంటే ఏమిటి అర్థం? పఠితవతి అంటే భూతకాలం భూతకాలంలో చదివింది మ్యామ్. చదవబడింది అంటే పఠిత. పాఠం తప్పు. ఓకే ఓకే పాఠం. పఠితః సీతయా పాఠః. ఒకసారి ఎవరైనా సీతయా పాఠః పఠితః. పాఠః అంటే ఏమిటి? పుల్లింగం. పఠితః పాఠ అయితే పఠితః కరెక్టే మేడం. పాఠం అంటే పఠితం అని వస్తుంది అనుకున్నాం మేము. పాఠం అనేది మనము నేను చెప్పినప్పుడు ద్వితీయ విభక్తిలో చెప్తాను కదా. కరెక్టే, అవునవును. ప్రథమ పురుషులో ఉంటే వెర్బ్ కూడా అదే వస్తుంది కర్మణి ప్రయోగంలో. అది ఓకే, అది మేము పాఠం నా చేత పత్రిక చదవబడుచున్నది. మయా పత్రిక పఠత. పత్రిక పఠత. నెక్స్ట్ వీక్ కి కర్మణి మొత్తం బాగా ప్రాక్టీస్ చేసుకుని రండి. ఓకేనా? చాలా చేస్తున్నామండి. ఆ డౌట్ మాత్రం క్లియర్ అవ్వట్లేదండి. ఎన్నిసార్లు చేసాము. ఎవరైనా చెప్తారా? నేను ఏమని చెప్పానో దానికి ఎగ్జాక్ట్ గా కర్మణి ప్రయోగం చెప్పండి. చెప్తాను మేడం. మీరు వద్దండి ప్రసన్నజ గారు, మీరు ఆగండి, వేరే వాళ్ళని చెప్పనండి. పత్రిక అంటే అది ఏ లింగం మ్యామ్? పత్రిక దీర్ఘం తీస్తున్నాను కదండి. పత్రిక పఠిత అనేది కరెక్టే కాబట్టి పఠిత. నేను ఇంకా చదువుతున్నాను అని చెప్పాను కాబట్టే మీరు చెప్పేదానికి ఇలా ఊపుతున్నాను. ఓకేనా? పఠ్యతే. ఓకే, నేను చదివేసింది అన్న దానికి చెప్పానండి. ఓకే ఓకే, అర్థమైంది. నేను చేసిన పర్వాలేదండి, మనం మిస్టేక్ చేసినా ఏం కాదు, అర్థమైతే చాలు. ఓకేనా? నేర్చుకుంటున్నాం కదా, ప్రాబ్లం లేదు. నీవు వంటను, నీ చేత వంట చేయబడినది. త్వయా పాకం పఠితః పచతః. అంతేనా? పచితం. పాకం అన్నారు కదా. ఓకే, త్వయా పాకం పచితం. అతడి చేత గీతం రాయబడినది. తయా. మీరు ఒక్కసారి ఆగండి, వేరే వాళ్ళు చెప్తారు. అతడి చేత గీతము రాయబడినది. ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా ట్రై చేయగలిగితే చెప్పండి. బ్యాచ్ 2, బ్యాచ్ 3 వేరే వాళ్ళు కూడా చెప్పండి, పర్వాలేదు. ఏమండి? గీతం లిఖితం. 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 లిఖితం కరెక్ట్, రాసేసాడు కాబట్టి. ఓకేనా? ఆమె చేత వస్త్రాలు ఉతకబడ్డాయి. చెప్పండి. ఆమె చేత తయా వస్త్రాణి శాలితాని. శాలితాని కరెక్ట్, అది కూడా కరెక్టే. ప్రక్షాళితాని కూడా కరెక్టే అవుతుంది. తాని ఎందుకు వచ్చింది చెప్తారా ఎవరన్నా? పుంసకలింగం బహువచనం వచ్చింది కనుక అదే వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు, కానీ నెమ్మదిగా మీరు. ప్రక్షాళితం అంటే శుభ్రం చేయడమేమో కదా మేడం. ఇదైతే క్షాళన అంటే ఉతకడం కదా. కరెక్ట్. ప్రక్షాళతి
అక్కర్లేదండి. క్షాళయతి అంటే సరిపోతుంది. క్లీనింగ్ క్షాళతికి ప్రక్షాళతికి అది ఉపసర్గ అవుతుందా మేడం? కరెక్ట్. క్షాళయతి యా వస్తుందండి ఈ క్రియాపదాల్లో. చోరయతి లాగా ప్రక్షాళయతి. ప్రా అనేది అంటే ఇంకా గొప్పగా చేయడానికి ప్రా పెడతాం. అండ్ ఇంకోటి ప్రక్షాళన చేశాము అంటే మనం తెలుగులో కూడా వాడుతూ ఉంటాం కదా, ఏదో కొంచెం డివోషనల్ గా కూడా. డివోషనల్ అని కాదు, ఏదో ఏదైనా నెగటివ్ గా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసిన అట్లా చెప్పేటప్పుడు శుభ్రం చేసాము అంటే ఇంకొంచెం ఎక్కువ అంటే ఇంకా దానికి ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తుంది. అంటే ఎలాగంటే దానికి కొంచెం ఆ పనిని కొంచెం గొప్పగా చూపిస్తూ చెప్తున్నాం. గొప్పగా చేసేట ఉపసర్గలు చాలా సింపుల్ గా 2 అక్షరాలు 1 అక్షరమే ఉంటుందండి. కానీ అబ్బా అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది. అది గెస్ చేయడం కూడా కొంచెం కష్టం. ఒకటే ఉపసర్గకి మేడం సంహారం ఉపసంహారం ఉంటే డిఫరెన్స్ బాగా ఉంది కదా. దానికి ఉపసంహరించుకోవడం వేరు, సంహరించడం వేరు. అలా అనట్లేదు. ఇప్పుడు మీకు కొన్నిటికి ఒకటే ఉపసర్గ అంటే ఒక ఉపసర్గ కాకుండా ఒక ధాతువుకే 4-5 ఉపసర్గలకి సేమ్ మీనింగ్ వస్తుంది. గచ్చతికి తీసుకోండి, సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంకా అసలు మీనింగ్ కూడా చేంజ్ అవ్వదు. ఎందుకు వాడాలి ఏం వాడాలి అన్నది అర్థం కాకుండా ఉంటుంది. బాగా దాన్ని చదవడము, ఇంకా బుక్స్ వేరే వేరే బుక్స్ లో ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇంకెందుకులేండి, ఉపసర్గ నేర్చుకున్నప్పుడు చూద్దాం దాన్ని. మళ్ళీ ఎప్పటి నుంచే 22 ఉపసర్గలు 22 ఉపసర్గలు 2000 ధాతువులు. ఏ ధాతువుకి ఏ ఉపసర్గ అయినా వాడచ్చు. ఒక ధాతువుకి 1 కన్నా ఎక్కువ ఉపసర్గలు వాడచ్చు. అది కాంబినేషన్ వాడచ్చు. ఇంకా అసలు ఎన్ని పదాలు క్రియేట్ చేసుకోవచ్చు అంటే అన్ని పదాలు, ఎన్ని ధాతువులు క్రియేట్ చేసుకోవచ్చు అన్నది లెక్కలేదన్నమాట. ఓకే, ఇంకా ఎండ్ చేద్దామా? మీరు నెక్స్ట్ క్లాస్ కి ప్లీజ్ కర్మని ఇంకొకసారి ఫ్రెష్ గా చూసుకొని కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి శత్రువుతో పాటు. మనం నెక్స్ట్ అనియర్ ప్రత్యయం, తవతు ప్రత్యయం అని 2 ప్రత్యయాలు సేమ్ ప్యారల్ గా నేర్చుకుందాం. ఈ 2 కర్మణిలోనే వాడతాం. అనియర్ అనియర్ బాగుందండి. తవ్యత్ బాగుంటాయి. ఆ మీనింగ్స్ ఆ వర్డ్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ప్లస్ అన్ని రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా మనకి కర్మణిలో ఎలా ఉంటాయో అవే ఉంటాయి కాబట్టి కర్మణి వచ్చేస్తే బాగా ఇది ప్రాక్టీస్ కి బాగుంటుంది. మనకి మన గ్రూప్ లో మేడం మణి గారు ఒకటి నాకు ఫార్వర్డ్ చేస్తే నేను మీకు పెట్టాను చూడండి. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం స్మరణీయం అని ఒక 4 లైనర్ పెట్టారు. చూడాలి. చదవండి. మనసా సతతం గీతాని మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న భోగ భవనే రమణీయం, న చ సుఖ శయనే శయనీయం, అహర్నిశం జాగరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న జాతు దుఃఖం గణనీయం, న చ నిజ సౌఖ్యం మననీయం, కార్యక్షేత్రే త్వరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, దుఃఖ సాగరే తరణీయం, కష్టపర్యతే చరణీయం, విపత్తి విపనే భ్రమణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం, లోకహితం మమ
మమ కరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ధన్యవాదः మహోదయే. బాగా పాడారు, ధన్యవాదాలు. సమ్యక్. ఓకే, చాలా ఇప్పుడు బాగా పాడారు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి లలిత గారు, మీరు మీ దగ్గర ఉంటే కనుక ఇది గ్రూప్ లో పెట్టండి, ఓకేనా? సరేనండి. సరే 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 పెడతా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి పాడుకొని దాని నుండి మనకు ఆ ప్రత్యయం ఎలా వచ్చింది ఏంటి అన్నది కొంచెం, అంటే ఆ ప్రత్యయం ఎలా నేర్చుకోవాలో మనం దాని గురించి చూద్దాం, ఓకేనా? సరేనండి. సరే సరే ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం చేద్దాం ఇవాళకి? ఒక్క డౌట్ ఉందండి. నృత్యతి అన్న క్రియాపదము లోటు లకారంలో మధ్యమ పురుషలో ఎలా వస్తుందండి? ఏకవచనం. నృత్యతి, నృత అని వస్తుందేమో మరి. అవి కొన్ని మామూలుగా పఠతికి పఠ అని వస్తోంది, నృత్యతికి నృత్య అని వస్తుందండి. నృత రావాలి, నృత రావాలి. చూస్తాను. ఓకే అండి. అది చెప్తున్నాను కదా, చాలా చాలా ధాతువులు కదండి, అన్ని గుర్తుండవు. ఇంత వాస్ట్ గా ప్రాక్టీస్ కూడా మా వల్ల అవ్వలేదు. మేము ఏదో చేసుకున్నామంటే చేసుకున్నామే. ఓకే ఓకే. కాబట్టి అన్ని క్రియాపదాలకి అన్ని శబ్దాలు, అంటే అన్ని ఫార్మ్స్ మేము చూడలేదు. ఓకే అండి, అలాగే. అష్టాధ్యాయిలో చూడొచ్చు మీరు ప్రతి క్రియాపదానికి. పఠతి కూడా పట పఠత పఠతం పఠత వస్తుంది కదా, అప్పుడు నృత్యతి కూడా నృత్య నృత్యతం నృత్యత వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి సంస్కృతంలో ఈ క్రియాపదానికి ఇలాగే వస్తుంది అనేది ఉండదండి. ఓకే, అది ధాతువుని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే ఓకే. మనం అట్టంటే అటు రాసుకోకూడదు, అసలు అది వస్తుందా లేదా దీంట్లో కూడా చూసుకోవాలి. అది ఆత్మనేపద ఇదా అంటే అవన్నీ నృత్యం చెయ్యి అనేది మనం వాడుక భాషలో చాలా అంటుంటాం కదా, అది కొంచెం అర్థం అవ్వలేదు అందువల్ల. నేను చెప్తానండి, చూసి చెప్తాను. నృత్యం చేయంటే త్వం నృత్య అనొచ్చు కదా. త్వంకే చెప్తున్నారు ఆవిడ, లోట్లకారం మొదటిదైతే కరెక్ట్ కదా. అప్పుడు ఆవిడ మధ్యలో డౌట్ వచ్చింది. నృత్య కరెక్ట్, అది నృత్య పఠ అన్నప్పుడు ఇది కూడా నృత్య అంతే కదండి. నృత్య దీర్ఘం కాదు, నృత్య. దీర్ఘం ఉండదండి, దీర్ఘం ఉండదు. నృత్య హస నృత్య. ఓకే అండి. శాంతి మంత్రం ఎవరన్నా చెప్తారా? శాంతి మంత్రం చెప్పండి. సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు అండి. మనం వేద జ్ఞానంలో వేదసారం క్లాస్ లో శాంతి మంత్రాలు నేర్చుకుంటున్నాం కదా. ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు శాంతి మంత్రాలు రోజుకి ఒకటి ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కొక్కటి అంటే ప్రతి క్లాస్ లో ఒకటి చెప్పండి. క్లాస్ లో లాస్ట్ కి ఎవరైనా ఆప్షన్ ఎవరు కావాలంటే వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కరెక్ట్ గా చెప్పగలిగిన వాళ్ళు ఒక్కొక్క శాంతి మంత్రం చెప్పుకుందాం. అంటే ఊరికే చదవడం నేర్చుకుంటే మీనింగ్ చెప్పడం అనేది నాకైతే చేత కాదు. సో మీరు మీనింగ్ సార్ క్లాస్ లో వినండి, ఇక్కడ ఆ మీనింగ్ తెలుస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ ఒకసారి చదువుదురు కానీ ఇక్కడ, ఓకేనా? ఒక రిపిటేషన్ లాగా ఉంటుంది. అది ఒక పీడిఎఫ్ అంటే పెడతారండి. ఆ పీడిఎఫ్ లేవండి, సార్ క్లాస్ లో చెప్తారు, నోట్స్ మనమే రాసుకోవాలి. కొంతమంది వస్తూ ఉంటారు కదా క్లాస్ కి, వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుతారు ఇంట్రెస్ట్ ఉంటే అన్నట్టు చెప్పాను.
ఓకేనా? శ్యామల గారు ఏమైనా లెవెల్ చెప్పాలా? మేడం లెవెల్ 2 లో ఫోటో పెట్టడం కావట్లేదండి. అన్నపూర్ణ గారు ఏమో గ్రూప్ లో ప్రాక్టీస్ గ్రూప్ లో ఫోటో పెట్టారు అన్నపూర్ణ గారు. లెవెల్ 2 ఆ, లో నేను ఫోటో పెట్టడం కావటం లేదు నాకు. నేను ఫార్వర్డ్ చేస్తానండి. అయితే ప్రాక్టీస్ గ్రూప్ నుంచి నేను మెయిన్ గ్రూప్ లోకి ఫార్వర్డ్ చేస్తాను. నాట్ అలౌడ్ అని వచ్చేస్తుంది నేను గ్రూప్ లోకి ఫార్వర్డ్ చేద్దాం అంటే. ఓకే ఓకే, అదే అడ్మిన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఆ, ఆ, నేను ఇప్పుడు పంపించాను, ఇది ఒకసారి చూసుకోండి అందరూ. ఆ, సరేనండి. ఓకే అండి. థ్యాంక్ నెక్స్ట్ యూ. క్లాస్ లో కర్మని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఈ అనియరు తవ్యత్ ఈజీ అవుతుంది. మహోదయ, ఇప్పుడు మాకు కర్మణి ప్రయోగంలో భూతకాలంలో ఏకవచనం ఒకటే చెప్పారండి. ఆ అదేది చదువుతున్నాడు, అదే శ్లోకం పఠితః. పఠతః ఆ, పఠిత పఠితః పఠిత పఠితం అని చెప్పారు. బహువచనం ఓకే. కూడా ఉందా అండి దానిలో? బహువచనం ద్వివచనం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు 2 శ్లోకాలు చదివాడు అంటేనేమో ద్వివచనంలోకి వెళ్తుంది. ఉమ్. పఠితవు అవుతుంది అక్కడ. పఠితః పఠితౌ పఠితాని, ఆ పఠితాహ రామః రామౌ రామాహ లాగనమాట. ఓ మీకు కవర్ అవ్వలేదా ఇది? ఓకే ఫైన్. అవ్వలేదండి. ఓకే. స్త్రీలింగం కూడా చెప్తారండి. అదే సీతా శబ్దం లాగా, సీతా సీతే సీతాహ లాగా పఠిత పఠితే పఠితాహ. అదే నపుంసకలింగం వచ్చింది అనుకోండి, పుస్తకం, ఒక పుస్తకం చదివాడు, 2 పుస్తకాలు చదివాడు, చాలా పుస్తకాలు చదివాడు. పుస్తకం పఠితం, పుస్తకే పఠితే, పుస్తకాని పఠితాని అలా మారుతుంది. అంటే మనకి ఆ నపుంసకలింగం శబ్దం రూపం ఎలా ఉంటుందో ఈ పఠితః పఠిత అదే ఆ పఠితః పఠితం అవుతుంది కదా, అది కూడా నపుంసకలింగంలో ఏకవచనం ద్వివచనం బహువచనం ఎలా ఉంటుందో అలాగే మారుతుంది. పుల్లింగానికి రామ శబ్దం లాగా. ఇంకొకసారి చెప్తారండి పఠతి శబ్దానికి ఇంకొకసారి? షూర్ అండి. పఠితః పఠిత పఠితం, ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం. పఠితః అనేది మన కర్మ ఏదైతే ఉందో అది ప్రథమ విభక్తిలోకి మారి పుల్లింగంలో ఉంటే పఠితః వస్తుంది, స్త్రీలింగంలో ఉంటే పఠితా వస్తుంది, నపుంసకలింగంలో ఉంటే పఠితం అని వస్తుంది కదా. పాఠం పాఠః అవుతుంది. పాఠః పఠితః, పాఠౌ పఠితౌ, పాఠాః పఠితాః. ఓకేనా? అదే స్త్రీలింగం అయితే ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్. పాఠః పఠితః, పాఠౌ పఠితౌ, పాఠాః పఠితాః. ఇది పుల్లింగానికి. అంటే మన మధ్యలో కర్మ ఏకవచనంలో ఉందా ద్వివచనంలో ఉందా బహువచనంలో ఉందా మనం చెక్ చేస్తాం. దానికి అకార్డింగ్ గా క్రియాపదం పెడతాం కదా, అప్పుడు ఇది చూసుకొని పెట్టాలి. రామశబ్దంలాగే మారుతుంది, మీరు ఏమి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అదే స్త్రీలింగం వచ్చింది అనుకోండి, పత్రికా అనుంది, పత్రికా పఠిత, 2 పత్రికలు, పత్రికే పఠితే, పత్రికాః పఠితాః. పుస్తకం, నేను ఎందుకు ఫాస్ట్ గా చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ స్త్రీలింగ రూపాలు నపుంసకలింగాలు రూపాలు అన్ని తెలుసు కదా, సేమ్ లాగే మారుతుంది. మీరు ఇప్పుడు రాసుకోలేకపోయినా మీరు ఓన్ గా రాసేసుకోవచ్చు, కొత్త విషయం ఏం కాదు కదా, అందుకని స్పీడ్ గా చెప్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. పుస్తకం పఠితం, పుస్తకే పఠితే, పుస్తకాని పఠితాని. ఓకేనండి? మనకి ఇలాగే వర్తమాన కాలంలో కూడా ఏకవచనం ద్వివచనం బహువచనం ఉంటుంది. అది మనం నేర్చుకున్నామా నేర్చుకోలేదా? ద్వివచనం వదిలేయండి, ద్వివచనం నేర్చుకోలేదు, బహువచనం నేర్చుకున్నామా లేదా? ఒకసారి చెప్పరా మళ్ళీ? ఒకేసారి టూ మచ్ కాకపోతే నేర్చుకోండి, లేకపోతే నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం, అయితే పర్వాలేదు.
వర్తమాన కాలం వర్తమాన కాలంలో పుస్తకమైన పత్రికైనా అదే పాఠమైన ఒకటే ఉంటుంది కదా. పాఠ పఠ్యతే కదా, పత్రిక పఠ్యతే, పుస్తకం పఠ్యతే అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది ద్వివచనం అయితే అది ఎలా మారుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. అది ద్వివచనం అస్సలు చెప్పలేదు, బహువచనం చెప్పుంటానని అనుకుంటున్నాను నేను. పఠ్యంతే చెప్పానా చెప్పలేదా? చెప్పారు. ఓకే, పాఠాహ పఠ్యంతే కదా, మధ్యలో ద్వివచనం పాఠౌ పఠ్యేతే, పాఠౌ పఠ్యేతే అవుతుంది. ఇది స్త్రీలింగానికైనా పుల్లింగానికైనా నపుంసకలింగానికైనా సేమ్. సో మీకు పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే తెలిస్తే చాలు, మిగతావి మామూలుగా ఏ లింగం అయినా పెట్టుకోవచ్చు. కర్మ ఏ లింగంలో ఉన్నా ఇవే వస్తాయి వర్తమాన కాలంలో. అంటే పత్రిక పఠ్యతే, పత్రికే పఠ్యేతే, పత్రికాః పఠ్యంతే, పుస్తకం పఠ్యతే, పుస్తకే పఠ్యేతే, పుస్తకాని పఠ్యంతే అంతే. ఓకేనా? ఓకే అండి. సో మనకి పాత కర్మణిలో ద్వివచనం భూతకాలం ఉంది కదండి, వేరేమన్నా? భూతకాలం అంటే పఠతః పఠత పఠంతి, అది ఇందాక నేర్చుకున్నాం కదా. పఠత పఠతః పఠతౌ పఠతాః అదే వస్తుంది. అంటే ఇప్పుడు వర్తమాన కాలంలో ఓన్లీ ఒకటే, భూతకాలంలో 3 రకాలు లింగాలు, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. అలానే వర్తమాన కాలంలో మాత్రం ఒకటే, ఏదైనా ఎవరికైనా ఒకటే. అంతేనండి? కరెక్ట్. కర్మ అంతే, కర్మ బట్టి ఒకటే ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ మనం ఫ్రెష్ గా ఒకసారి రివైజ్ చేసుకుందాము. మీకు కుదిరినంత వరకు మీరు రివైజ్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో క్విక్ గా కర్మని రివైజ్ చేసుకున్న తర్వాతే మనం అనియరు తవ్యత్తు నేర్చుకుందాం. మేడం ఇది పాఠాః పఠతాః అలాగే వస్తుంది. పఠితాః, పఠతాః కాదు, పఠితాః. పాఠాః పఠితాః. పఠతః అనే దాన్ని ఒక రామశబ్దంగా తీసుకుని దానికి రామాలో ద్వివచనం ఎలా వస్తుంది, బహువచనం ఎలా వస్తుంది, ప్రథమా విభక్తి అది పెట్టేసుకున్నారంటే మీకు సరిపోతుంది. పఠిత అనేది సీతా శబ్దం, పఠితం అనేది పుస్తకం శబ్దం. వాటికి ఎలా మారుతుందో వీటికి అలాగే పెట్టేసుకోవాలి. అవునండి, ఇప్పుడు చూస్తే తెలుస్తోంది. ఇట్ ఈస్ రియలీ సింపుల్. అందుకే అప్పుడు మనం మెన్షన్ చేసేసుకుని వదిలేసుకున్నాము ఇట్లా మారుతుంది అని. మేబీ ఎగ్జాంపుల్స్ అవన్నీ చేయలేదేమో, చూద్దాం నెక్స్ట్ వీక్ చేద్దాం. అయితే మళ్ళీ తవ్యత్ అనియర్ కూడా 2 weeks పడుతుంది. ఒకటి నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకోటి చేసుకుందాం. ఓకే అండి. ఓకే, నాకు తెలిసి ఈ 2 అయిపోతే మీకు ఆల్మోస్ట్ లెవెల్ 2 కూడా అన్ని అయిపోయినట్టే. నేను ఒకసారి మళ్ళీ సిలబస్ లో ఏముందో కూడా చెక్ చేసి నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ఎన్ని క్లాసెస్ పడుతుందో ఏంటో ఇవాల్యుయేట్ చేసుకుందాం. సరే అండి, చదువుకోవటం అంతే కదండి. లెవెల్ 3కి వచ్చాక